దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని మనకు ఉండాలి గాక. దేవుని స్తోత్రం. ప్రభునందు నాగత్యంత పిల్లరా, దేవుని మహాకృపను బట్టి, ప్రభు చూపిన కృపను బట్టి దేవునికి స్తుతి కలుగుగాక. ఈ సమయంలో మరి దేవుని వాక్యమును బట్టి యెహోవా ఇల్లు కట్టించిన యెడల దాన్ని కట్టువని ప్రయాస వ్యర్థం అని రాయబడి ఉంది. కాబట్టి ఇంటిని ప్రభు కృపను బట్టి తన అనాది సంకల్పంలో నన్ను దర్శించే నీ కృప ఎరుగని రీతిగా మమ్ము దర్శించే నీ కృప ఇంతవరకు కాచెనే చెంత నుండి నీ కృప అంతము వరకు నడిపించునే అంతేలేని నీ కృప అంతము వరకు నడిపించునే అంతేలేని నీ కృప మాలో ప్రవహించే నీ కృప క్షణమైనా ఎడబాయగా క్షణమైనా ఎడబాయగా గమ్యము చేర్చే నీ కృప గమ్యము చేర్చే నీ కృప 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 యేసునే కృప ఎరుగని ప్రవేశం నిమిత్తమై ప్రార్థన చేస్తూ ఈ ఇంటిని ప్రభు మహిమ కొరకు ప్రతిష్ఠిద్దాం. ఇక్కడ దేవుని సన్నిధి ఉండాలని ప్రభు చేతికి అప్పగిద్దాం. అలాగే ఇక్కడ నెమ్మది, ఇక్కడ సమాధానం, సంతోషము, ఆరోగ్యము, దీర్ఘాయు ఈ ఇంట్లో ఉన్న వారికి నిరంతరం ప్రభు దయచేయాలని ఈ ఇంటిని ప్రభు పరిశుద్ధాత్మ చేతికి అప్పగించుకుంటూ ప్రతిష్ఠిద్దాం. అందరూ కూడా ఏకీభవించినట్లయితే త్వరగా రావాలి. దేవుని స్తోత్రం. సోదరులారా, ఈ సమయంలో దేవుని పరిశుద్ధ సన్నిధిలో ఈ నూతన గృహాన్ని పరిశుద్ధాత్మ చేతిగా ఉండాలి, ఆయన కృప ఉండాలి, ఆయన మేఘం ఉండాలని ఆశీర్వదిస్తూ ఈ నూతన గృహాన్ని ప్రభు మహిమాతమై ప్రతిష్ఠించుకుంటూ ప్రార్థన చేద్దాం. అందరూ ఏకీభవించాల్సిందిగా మనవి. మహోన్నతుడమైన పరిశుద్ధుడా, జీవం గల మా ప్రభువా, నీ మహాకృపను బట్టి నీవు ఏర్పాటు చేసిన ఇంటిని ప్రభువా, నీ అనాది సంకల్పంలో నీ చిత్తము ఈ రీతిగా ఈ పొదిలి పట్టణంలో నీ దాసులను ఆశీర్వదించి భూమి ఆకాశము పుట్టక ముందే ఇలాంటి ఇల్లు కట్టాలని నీవు సంకల్పించావు. అలాగూ నీ బిడ్డలు దీన్ని నెరవేర్చి ఉన్నారు. నీ ప్రణాళిక లేకుండా ఏది జరగలేదు, నీ చిత్తము లేకుండా ఏది జరగలేదు. కలిగి ఉన్నది ఏది నీవు లేకుండా కలగలేదు ప్రభువా. సమస్తమునకు ఆధారం నీవే. కనుక ఇంటిని కూడా తండ్రి నీ
ప్రతిష్ఠిస్తూ ఉన్నాం. ఈ ఇంటిని నీ చేతికి అప్పగిస్తున్నాం. ఇది మొదలుకొని ఈ ఇంటిలోని మేఘము నిత్యము ఉండును గాక. అలనాడు యాకోబు భక్తుడు చూసిన దర్శనములో దేవదూతలు నిచ్చెన ఎక్కుతూ దిగుతూ ఉన్నట్లుగా ఇక్కడ ఉన్న వారికి అట్టి మహిమగల దర్శనాలు కలుగును గాక. యేసు నామములో ప్రభావము వారిని నడిపించును గాక. పరలోకపు సన్నిధి నిత్యము వారికి తోడై ఆదరించును గాక. ఆరోగ్యము కలుగును గాక. దీర్ఘాయువు కలుగును గాక. నెమ్మది కలుగును గాక. సంతోషము కలుగును గాక. యేసు నామములో సమాధానం కలుగును గాక. దేవాన్ని కృపాక్షేమములతోడు ఉంచండి నాయన. అయ్యా, ఇక్కడ వాడబడిన ప్రతి వస్తువు మీద నజరేయుడైన యేసు రక్తమును కంచెగా ప్రోక్షిస్తూ ఉన్నాం. అయ్యా, ఇక్కడ వాడబడినటువంటి ఇంట్లో వాడిన ప్రతి వస్తువు మీద, ప్రతి ఇసుక రేణువు మీద, ప్రతి విధమైనటువంటి పాత్రలన్నిటి మీద యేసు రక్తమును ప్రోక్షించి పరిశుద్ధపరుస్తున్నాం. ఈ రోజు నుంచి పవిత్రపరచబడిన ఇంటి వలె ఈ ఇల్లు నీ మహిమ కొరకే స్థిరమవును గాక. సియోను పట్టణము నుండి ఇల్లు ఆశీర్వదించబడు గాక. దేవా, నీవే సహాయం చేయండి నాయన. కరుణించి కృప చూపి నీవే మహిమ పొందుకొనమని. దేవా, నీవు ఇల్లు కట్టకపోతే కట్టువాని ప్రయాస వ్యర్థమైపోతుందని రాయబడి ఉంది. అది నీవే కట్టావని విశ్వాసంతో మేము నమ్ముతూ ఉన్నాం. కనుక ఈ ఇల్లు ఈ రోజు మొదలుకొని దయగలిగిన నీ కంచెలో దాచిపెట్టండి నాయన. అయ్యా, యెహోవాయందు భయభక్తులు గల వారి చుట్టూ నా దూతను కావలి ఉంచుతానని చెప్పిన నీ మాటను యేసు నామములో స్వతంత్రించుకొని నీ పరిశుద్ధ దూతలకు అప్పగిస్తూ ఉన్నాం. నిత్యము పరిశుద్ధ దేవదూతలు ఇక్కడ వచ్చుచూ వెళుచూ ఉండే భాగ్యంగా ఇచ్చండి నాయన. నీ కృప సదాకాలం ఇంటి మీద నిత్యము ఉంచండి. అయ్యా, నీ కన్ను దృష్టి సంవత్సరారంభం మొదలుకొని సంవత్సరాంతం వరకు నిత్యము నీ కన్ను దృష్టి ఇక్కడ సియోను పట్టణము మీద ఉంచి నీవే కార్యం చేసి కృప చూపి మహిమ పొందుగానని నీ ఘనమైన నామమునకే మహిమ కలుగులాగున యేసుక్రీస్తు అనంత శక్తియుత నామమును బట్టి ప్రార్థిస్తూ అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ వాక్యం నుండి ఎవరైనా మత్తయి సువార్త 10వ అధ్యాయము 12వ వచనం ఆ ఒక వచన భాగమును చదివి తర్వాత ఈ ఇల్లు ప్రభు మహిమార్థమై ప్రతిష్ఠించుకొని ముందుకెళ్దాం. మత్తయి సువార్త 10:12లో ఆ ఇంటిలో ప్రవేశించుచు ఆ ఇంటి వారికి శుభమనే చెప్పుడి. ఇది దేవుని వాగ్దానం. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి ఏం చెప్పాలి? అందుకే మేమందరం ఈ వాగ్దానం నెరవేర్పుగా ఇంటి యజమానులకు శుభము కలుగును గాకని పలుకుతున్నాం. మీకు శుభము కలుగును గాక. దైవాశీస్సులు ప్రభు మీకు తోడై ఉండను గాక. ప్రార్థన చేద్దాం. మీరందరూ కూడా నేను సపోర్ట్. ఓకే, పర్లేదు. ముగ్గురు సిస్టర్ గారు ఉంటాను. నేను సపోర్ట్. మహోన్నతుడమైన తండ్రి, పరిశుద్ధుడా, ఆశ్చర్యకరుడా, నీ ఘనమైన నామమును బట్టి స్తోత్రం. నీ దయా కనికరం తోడుగుంచి ఆ ఇంటిలో ప్రవేశించున్నప్పుడు ఆ ఇంటి వారికి శుభము కలుగును గాక అని పలకండి అన్నావు. ఇలాగే ఈ ఇంటిలో మేము ప్రవేశించుతూ ఉన్నప్పుడు ఇంటి వారికి శుభము కలుగును గాక అని పలుకుతూ నీ మాటను ఇక్కడ ఇదిగో ప్రభువా, మేము ఇంటిని బట్టి శుభము నిమిత్తమై అయ్యా పరలోకపు ఆశీర్వాదం నిమిత్తమై ప్రార్థన చేస్తూ ఉండగా అయ్యా ఈ ఇంటి చుట్టూ నీ కంచెని కాపుదల ఉంచి నీ పరిశుద్ధ రక్తములో ఇంటిని సంపూర్ణంగా కడగండి. సృష్టికర్త యొక్క రక్తమే ఇంటి మీద ఉండను గాక. మరి ఏ రక్తము అవసరం లేదు నాయన. ఎడ్ల యొక్క, మేకల యొక్క రక్తం ఏది అవసరం లేదు. సర్వ సృష్టికర్త యొక్క యేసునాథుని శిలువ రక్తమే ఇంటిని శుభ్రంగా కడిగి పరిశుద్ధపరిచినది. స్తోత్రం. ఇంటిలో ఏ దోషము లేకుండా గాక, ఇంటిలో అపవిత్రత లేకుండా గాక, యేసు నామములో పవిత్రతతో అయ్యా నేను మహిమపరిచే అట్టి ప్రార్థన అయ్యా గవినిగా ఇంటిని ఆశీర్వదించి దీవించి నీవే మహిమ పొందుకోనమని ఈ రోజు మొదలుకొని ఇంటిని నీ మహిమార్థమై ప్రతిష్ఠించుచు నీ ఘనమైన చిత్తమును ఇంటి ద్వారా నెరవేర్చి
నీవే మహిమ ఘనత ప్రభావములు పొందుకొనమని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని ఏకనామమైన నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ఈ నూతన గృహమును క్రీస్తు మహిమార్థమై ప్రతిష్ఠించి ఆరంభించుచున్నాము తండ్రి. ఆమేన్. సిస్టర్ గారు మీరు కూడా వచ్చేదేమో లేదు. నా చేయబడుతుంటే ఇట్లా చేయబట్టి చాలు. రవి మీరు కూడా ఆశపరచండి. ఓకే, అందరూ ఏం చేయాలి? చప్పట్లు కొట్టాలి. దేవాస్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మహిమా మహిమా నా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. రాజుల రాజా ప్రభువుల ప్రభువా పరగారానై ఉన్నవాడా. మహిమా మహిమా నా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. మరి ఈ రూముని కూడా ప్రభు మహిమార్థమై ప్రతిష్ఠించబడులాగా మన మధ్యలో ఉన్న నైవేద్యంలో పాస్టర్ రవి ప్రార్థన చేస్తారు. అయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిషుడ ప్రేమ నమ్మకమైన ప్రేమకులకు తండ్రి, ఈ రాత్రి కాలమైన మీ దీనదాసుడు నరసింహారావును సాధారణ ఆశీర్వదించి ఇచ్చిన గృహను బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇదిగోనైనా మీరు ఇచ్చిన వాగ్దానమును బట్టి ప్రభువా, ప్రవక్త అయినటువంటి యెహోషువ గారు పలికిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. ఈ రాత్రి కాల సమయంలో ప్రభా, మీ దీనదాసుడు ప్రభా నరసింహారావు రామములు కూడా ప్రభా, కుటుంబం అంతటి కూడా ప్రభా, యెహోషువ పలికిన వాగ్దానాన్ని నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించడం అనే వాగ్దానం ప్రకారం బిడ్డలు జీవించలాగా నా తండ్రి ప్రభా అనుగ్రహించబడుతున్నాం ప్రభా. మీ కృప చూపించండి, కలిగించండి ఆయన. ఎంతవరకు కాచావు, ఇక ముందు కూడా తండ్రి మీ దయగలిగిన కృపతో మీ బిడ్డను కాచి కాపుదలు చేసి ఈ గృహం అంతటి నేను ప్రభా మీ రక్షణ కటాక్షమును దయచేయమని ఏ ప్రేమ మాటలు నా రక్షకులను ప్రభువైన యేసుక్రీస్తు నామములో తండ్రి ఈ ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. నా ఇంటి దీపం నీవేయని తలచి, నా హృదయం నీ కొరకై పదిలపరచితి. ఆరిపోయినా నా వెలుగు దీపము వెలిగించుము నీ ప్రేమతో. ప్రభువా వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. ప్రభువా జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా. ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. ప్రభువా జరిగేది నీ చిత్తమే. అలాగే మరి యొక్క హాల్ని కూడా ప్రభు మహిమార్థమై రాబోయే దినాల్లో దైవ చిత్తము ఈ హాల్ ద్వారా సంపూర్ణంగా నెరవేర్చబడాలని, దీవెన కలగాలని, ప్రభు కృపలో ఈ హాల్ కూడా ప్రతిష్ఠించబడాలని మన మధ్యలో ఉన్నటువంటి
దైవదాసులు సహోదరులు డాక్టర్ గారు సార్ ప్రార్థన చేస్తారు. మేమందరం గుంపుగా కూడి ఈరోజు ఈ టైంలో మిమ్మల్ని స్తుతించుకోవడానికి, ఆరాధించుకోవడానికి, ప్రార్థించుకోవడానికి ఇచ్చిన ఈ సమయానికి మీకు వేలాది కోట్లాది స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను నా దేవా. తండ్రి అయోగ్యుడైన నన్ను ఇక్కడ పిలిపించినందుకు మీకు వేలాది కోట్లాది స్తుతి స్తోత్రం చెల్లించుకున్నాను తండ్రి. నూతన గృహంలో ప్రవేశిస్తున్న నరసింహరావు గారిని, రాణి గారిని మీరు దీవించి ఆశీర్వదించండి. వాళ్ళ ఫ్యామిలీస్ని, వాళ్ళ పిల్లల్ని మీరు దీవించండి తండ్రి. వాళ్ళ హృదయాలు కూడా నూతన పరచండి. ప్రతిరోజు నూతన హృదయాన్ని, శుద్ధ హృదయాన్ని, భయభక్తులు కలిగి జీవించే జీవితాన్ని వారు వాళ్ళ పిల్లలకు దయచేయండి దేవా. ఆ విధంగా ఈ రూమ్ని మీకు ప్రతిష్ఠిస్తూ నీతి నియమాలతో సుఖంగా జీవించలాగిన ఈ యొక్క రూమ్ని మీకు ప్రతిష్ఠిస్తూ యేసు అతి పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవునికి స్తోత్రం. దయచేసి ఇక్కడే అందరూ కూర్చున్నాం.
అంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. దేవునికి స్తోత్రం. ఈ మాటలు ప్రస్తుతం మన వెనుకలు ఆశీర్వదించును గాక. మరి దేవుని ఇల్లంతటిలో అని రాయబడి ఉంది. సమస్తమును కట్టినవాడు. అసలు భూమి మీద జరిగే ప్రతి ప్రక్రియ కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు. యోహాను సువార్త 10వ అధ్యాయం 2-3 వచనాల్లో చూస్తే కలిగి ఉన్నది ఏదైనా కానీ అది ఆయన లేకుండా ఏది కూడా కలుగలేదు. అది చాలు. సో ఆయన లేకుండా ఏది కలుగలేదు. కాబట్టి ఈ భూమి మీద కలిగి ఉన్నది సమస్తం ఆయన కృపను బట్టి కలిగాయి. అలాగే పరలోకము నుండి దేవుడు ఇస్తే తప్ప ఈ భూమి మీద అందరూ ఇల్లు కట్టట్లేదు. కారణం ఏంటి చెప్పండి? ఎందుకని? చాలా మంది ఉన్నారు కదా, అందరూ అనుకుంటారు కానీ కట్టలేరు. ఎందుకని కట్టలేరు అంటే యోహాను సువార్త 3:27 ప్రకారం అక్కడ దేవుడు ఒక మాట అన్నాడు. యోహాను సువార్త 3:27లో పై నుండి దేవుడు అనుగ్రహిస్తేనే కానీ ఎవడైనాను ఏమీ స్టార్టింగ్ నుంచి ఉంటుంది. యోహాను సువార్త 3:27. అందుకు యోహాను ఇట్లనే పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవడు ఏమీ పొందనేరడు. ఏదైనా పొందాలి అంటే ఖచ్చితంగా ఎక్కడి నుంచి రావాలి? పర్మిషన్ దేవుని నుండి రావాలి, పరలోకం నుండి రావాలి. పరలోకము నుండి ఏది వచ్చినా ఈ భూమి మీద అది స్థిరమవుతుంది, జరుగుతుంది. అన్నిటికీ ఆధారం పరలోకము నుండే. అందుకే మత్తయి 18:18 అక్కడ కూడా చదవండి. భూమి మీద వేటిని బంధింతురో అది పరలోకములో బంధించబడను, పరలోకములో ఏదైతే విప్పబడునో అది భూమి మీద కూడా విప్పబడు. అంటే ఇక్కడ జరిగే ప్రతి సిచ్యువేషన్ పరలోకానికి లింక్ అయి ఉన్నదని గ్రహించాలి. మత్తయి 18:19 భూమి మీద వేటిని బంధింతురో పరలోకమందును బంధింపబడును, భూమి మీద వేటిని విప్పుదురో పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే భూమి మీద జరిగే ప్రతి దానికి లింకు ఎక్కడుంది చెప్పండి? ఎక్కడుంది? పరలోకములోనే దేవుడు స్పష్టంగా. ఇక్కడ ఏది జరిగినా దైవ చిత్తానుసారంగా ఈ భూమి మీద జరిగే ప్రతి ప్రక్రియ, ప్రతి మూమెంట్, ప్రతి కట్టడ, ప్రతి పరిస్థితి పరలోకము నుండి అనుమతి ఉంటేనే కానీ అది సాధ్యం కాదు. నేను ఇల్లు పైన స్టేర్ కట్టేటప్పుడు పిల్లరా అసలు వాస్తవంగా నేను ప్రేయర్ చేయలేదు. నేను అసలు ఆలోచనే లేదు. సేవ అనేది నా టార్గెట్ ఉంది. కానీ నాకు ఒక కళ వచ్చింది. ఏ కళ? తెల్లవారుజామున వచ్చింది. ఆకాశములో చాలా పెద్ద బండి చక్రం అంత, చాలా ఇంకా పెద్దది మన తేనె తట్టు. తేనె తెలుసు కదా, హనీ ఆయిల్ తేనె తట్టు చాలా పెద్దది ఉంది. బండి చక్రం అంటే చాలా చాలా పెద్దది. అక్కడ అంత పెద్ద చెట్టు అది. ఆ చెట్టు మీద ఈ తేనె తట్టు చాలా పెద్ద తేనె తట్టు ఉన్నది. అక్కడ నుంచి ఒక ఆయన, ఎవరో నేను చూడలేదు, ఆయన అక్కడ నుంచి ఆ తేనెను కిందకి జార విడుస్తున్నారు. ఆ తేనె తట్టు కొట్టేసి ఆ తేనె ధార పడుతుంది. అప్పుడు ఆయన నన్ను పిలుస్తున్నాడు, ఇది నీ కోసమే. అంటే చాలా ఆకాశం కంటే అంత ఎత్తుకున్నది, చాలా ఎత్తు, పెద్ద చెట్టు అది.
ఆకాశం నుండి తేనె ధార పడుతుంటే ఆయన నన్ను పిలుస్తున్నాడు. నేనేనా అంటే, నువ్వే, నీకోసమే ఈ తేనె, నువ్వు రా, తీసుకో, రా రా. వెళ్ళేసి ఆ తేనె పట్టుకుంటుంటే ఇంకా కిందకి వెళ్ళిపోతాను. చాలా పెద్ద ధార. అప్పుడు నేనేం చేశాను, పాస్టమ్మ గారిని పిల్లలందరినీ పిలిచాను. అరే రండ్రా, ఆకాశం నుండి పై నుండి తేనె ధార వస్తుంది, ఆ బిందెల బకెట్లో మొత్తం తీసుకుందండి, పట్టుకుందాం అని పిలిచినప్పుడు వాళ్ళు తీసుకొచ్చారు. అవన్నీ నిండిపోయినా కానీ ఇంకా వస్తానే ఉంది. చాలా విస్తారమైన తేనె ధార ఆకాశం నుండి వస్తుంది. ఆ తర్వాత మెలకు వచ్చింది, ప్రార్థన చేసింది. తేనె అంటే శుభసూచిక. చాలా బైబిల్లో దేవుడు చేయబోయే చాలా పనులు కళల ద్వారా చెప్పాడు కదా. యోసేపు ఫరోకు దేవుడు ముందే 14 సంవత్సరాలు జరగబోయే పరిస్థితి ఫరో కళ ద్వారా చెప్పాడు. 7 సంవత్సరాలు సమృద్ధిగా పండే పంటకు సూచన బలిసిన ఆవులు. అటు తర్వాత 7 సంవత్సరాలు కరువునకు సూచన బక్క చిక్కిన ఆవులు. ఆ బలిసిన ఆవుల మీద బక్క చిక్కిన ఆవులు పడి తినేస్తాను. కళ వచ్చింది, ఈయన వేడుకుంటాడు. భయమైంది రాజుకి, ఏమిటి దీని భావం, ఏదో ప్రమాదం జరగబోతుంది అని యోసేపు చెప్తారు. దానికి అర్థం చెప్తారు. 14 సంవత్సరాలు జరగబోయే ఆ సిచ్యువేషన్ దేవుడు ముందే నీకు చూపించాడు అని జాగ్రత్త పడతారు. నెబుకద్నెజర్ రాజు కూడా పెద్ద విగ్రహం కలలో వచ్చినట్టుగా అతని కళ. అప్పుడు తేనె అంటే మంచిదే కదా అని ప్రార్థన చేసి ఒక 2 రోజులు 3 రోజులు ఉన్నాము. దేవుని సరుకులు నిజమే చెప్తున్నారు కదా. అతనికి బ్యాంక్ మేనేజర్ గారు ఫోన్ చేశారు. అసలు ఆయన నేను అడగలేదు, ఫోన్ చేయలేదేమో, ఆయన చేశారు. సార్, మీకు మీ ఈఎంఐ రికవరీస్ చాలా బాగుంది, ఫస్ట్ లోన్ తీసుకున్నారు, చాలా బాగుంది, మీరు ఒకసారి నన్ను వచ్చి కలవండి, మీకు లోన్ ఇవ్వాలనుకుంటున్నాను అన్నాడు. ఇదేదో సింక్ అయింది నాకు. దేవుడు ఇస్తానన్నాడు. ఈ మేనేజర్ గారు ఫోన్ చేశారు, ఏదో జరుగుతుంది ఇక్కడ, దేవుని పని ఏదో జరుగుతుందని అక్కడ వెళ్ళి మేనేజర్ గారిని కలిసింది. సార్, మీరు ఒకవేళ ఇల్లు కట్టుకోవాలని ఏదైనా నీకు లోన్ కావాలంటే నేను ప్రొవైడ్ చేస్తాను అని అవకాశం ఇచ్చారు. సువార్త కంటే బ్యాంక్ మేనేజర్ లోన్ ఇవ్వరు, చర్చిల కంటే ఇవ్వరు. దీన్ని ఎలా వాడుకోవాలి? సో దేవుని పని ఫ్యూచర్లో జరగాలంటే ఒక ఫైనాన్స్ సపోర్ట్ నాకు కావాలి. డబ్బు లేకుండా దేవుని పరిచర్య జరగదు. అది జనరేట్ చేయడానికి ఏం చేయాలి అని ఆలోచన చేసి ప్రార్థించినప్పుడు ఇల్లు కట్టాలని దేవుడు ఆలోచించాడు. అందుకని పైన స్టేస్ చేస్తాను సార్, నాకు లోన్ ఇవ్వండి అంటే ఆయన సమ్మతి ఇచ్చాడు. టాపప్ లోన్ అంత ఇవ్వాలి, కానీ దేవుని మహాకృపను బట్టి ఎక్స్పెక్టెడ్ అమౌంట్ ఇచ్చాడు ఆయన. చాలా ఇచ్చిన తర్వాత ఆ ఇల్లు కట్టాను. ఆ పైన స్టేస్ దాదాపు ఎన్ని ఇల్లు వచ్చినాయి తెలుసా? ఇంటి పైన 12 ఇల్లు వచ్చింది. మా ఇంటి పైన 6 డబుల్ బెడ్రూమ్లు, 6 సింగిల్ బెడ్రూమ్లు వచ్చింది. 12 ఇల్లు వచ్చింది. అయితే స్టార్టింగ్లో ఏమైందంటే నాకు తెలియదు, 2012 సంవత్సరంలో మేస్త్రి కట్టేటప్పుడు ఆయన ఏం చేశాడంటే యూనిట్ లెక్క మాట్లాడుతున్నాడు. యూనిట్ ఎంత అని. ఆయన ఏం చేశాడు, సూరు దించుతారు కదా, సహజంగా ఎంత తీస్తారు సూర్ అంటే ఏమంటారు దాన్ని? సూర్య అంటారా? అంతేనా? మీ భాషలో ఏమంటారు నాకు తెలియదు. సో స్లాబ్ లెంత్ గోడ నుంచి లెంత్ సహజంగా అయితే 1 అడుగు, 1.5 అడుగులు, 2 అడుగులు ఇస్తారు. కానీ ఆయన ఏం చేశాడంటే నాకు ఎక్కువ అమౌంట్ రావాలని ఆయన ఇటేమో 5 అడుగులు పెట్టేశాడు. పడమరేమో 5 అడుగులు పెట్టాడు, ఉత్తరనేమో 6 అడుగులు పెట్టాడు, తూర్పేమో 7 అడుగులు పెట్టాడు. చాలా పెట్టాడు. అంత పెట్టిన తర్వాత చాలా విశాలంగా వచ్చింది. నా స్లాబ్ లెంతే 60 అడుగులు పొడవు, వెడల్పు 42 వస్తుంది. అంత విస్తారంగా. ఎందుకు ఇంత పెట్టారంటే మీకు తెలియదు సార్, భవిష్యత్తు అన్నాడు. కానీ అసలు విషయం ఏంటంటే ఇతనికి అమౌంట్ రావాలని పెట్టాడు. కానీ దేవుని మహాకృప అలాగూ అతను ఇవ్వబట్టి, ఇంత లెంత్ ఇవ్వబట్టి చాలా స్పేస్ వచ్చింది. అందులో ఫ్లోర్కి
డబుల్ బెడ్రూమ్లు 3 వచ్చినాయి, సింగిల్ బెడ్రూమ్ 1 వచ్చింది. అలా సెకండ్ ఫ్లోర్ టాప్లో కొన్ని రేకుల షెడ్లు తీసాను. సో టోటల్గా 12 ఇల్లు వచ్చింది. ఇప్పుడు నాకు చర్చికి జనాలు రాకపోయినా ఆ ఇల్లు అన్నీ నిండిపోతే సరిపోయింది నాకు చర్చికి. పక్కనే చర్చి, పెద్ద చర్చి పెట్టి. సో పిల్లరా, దేవుని ప్రణాళిక అప్పుడు నేను సాక్ష్యం చెప్పా సంఘం. దేవుడు ఏదైనా ఇస్తేనే కానీ ఈ భూమి మీద ఎవడును ఏది కూడా 100% ఆమె అందరికీ వందనాలు.